political morale and low commitment to the public cause. ఓకే ఓకే ఎస్ రాకేష్ గారు. భరత్ గారు, ఇప్పుడు ఒక అంశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, సుజాత గారు చెప్పారు. సుజాత గారు చెప్పిందని నేను ఏమంటున్నా అంటే, రెండు అంశాలండి. ఫస్ట్ ప్రేమేందర్ రెడ్డి గారికి చెప్తాను, తర్వాత సుజాత గారి దగ్గరికి వస్తాను. ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా 1997 కాకినాడ తీర్మానం ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పేసి అది ఇవ్వకుండా వాజ్పేయి గారి ప్రభుత్వంలో 2003లో తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసింది బీజేపీ పార్టీ. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి, ఏదైతే ఆ రోజు 2013-14లో స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్న దానికి, ఏదైతే 299 టీఎంసీలు తాత్కాలిక అలొకేషన్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ అండ్ లేదు సార్, ఆ సబ్జెక్ట్ పోయినప్పుడు నేను జస్ట్ కాకినాడ తీర్మానం గురించి కృష్ణా జలాలు అది కాదు టాపిక్. వచ్చినాం సార్, రాజీనామా కూడా చేసినాం సార్. వేరే టాపిక్ లేదు, వేరే టాపిక్. మనం మాట్లాడేది భాష. మీరు ఎన్ని రాజీనామాలు చేసారు తెలంగాణ గురించి? ఎన్ని రాజీనామాలు చేశారు చెప్పండి. తెలంగాణ రక్షించడానికి ఏం చేశారు? మీరు మాట్లాడండి. ప్రేమేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ప్రేమేందర్ రెడ్డి గారు, రాకేష్ గారు ఒక్క నిమిషం. భరత్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రేమేందర్ రెడ్డి గారు, సరే ఇప్పుడు తెలంగాణ సాధనలో ఎవరి కంట్రిబ్యూషన్ అన్నది కాదు, మన నేతల భాష. కష్టం భరత్ గారు. ప్రేమేందర్ రెడ్డి గారు కూల్. ప్రేమేందర్ రెడ్డి గారు కూల్. అధికారం అనుభవించిన మీరు మళ్ళీ ఇస్తారు, టైం ఇస్తారు. ఇలా మీరు భారతీయ జనతా పార్టీ గురించి, తెలంగాణ గురించి, భారతదేశానికి ఒక ఎయిర్లైన్స్ లేనటువంటి దేశం, ఎయిర్లైన్స్ లేని దేశం కాదు. నేనేమంటాను, మళ్ళొకసారి మతాన్ని రెడ్డి గారు, రాకేష్ గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ప్రేమేందర్ రెడ్డి గారు ప్లీజ్. ప్రేమేందర్ రెడ్డి గారు ప్లీజ్. పడిపోయింది మీరు ఇవాళ. మీరు మాట్లాడారు. ప్రేమేందర్ రెడ్డి గారు ప్లీజ్. కాంగ్రెస్ ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రేమేందర్ గారు ఒక్క నిమిషం ఆగండి. మంచి విషయంలో ఒక డిబేట్ పెట్టిండ్రు. నిజంగా ప్రేమేందర్ రెడ్డి గారు మళ్ళీ డైవర్ట్ చేయడం, సమయం వచ్చినప్పుడు మాట్లాడండి. వేరే ఇష్యూ. ప్రేమేందర్ రెడ్డి గారు ఆగండి ఒక్క నిమిషం. కాబట్టి వాళ్ళు అవి రాకుండా ఆగండి అని ఆయనే. సరే ప్రేమేందర్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఏమంటారంటే, ఏది ప్రశ్నించద్దు, మీరు ఒక ప్రాజెక్ట్ ప్రశ్నించద్దు. సబ్జెక్ట్ దాటుతున్నారు. సబ్జెక్ట్ నష్టం చేస్తున్నారు, నష్టం చేసిర్రు, చేస్తూనే ఉన్నారు. సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నారు. సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నారు. శరత్ గారు వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం. ప్రేమేందర్ రెడ్డి గారు మీరే మాట్లాడండి ఒక్క నిమిషం. ప్రేమేందర్ రెడ్డి గారు మీరు మాట్లాడిన తర్వాత రాకేష్ గారికి అవకాశం ఇస్తాను ఒక్క నిమిషం. ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రధానమంత్రి ప్రేమేందర్ రెడ్డి గారు మీరిద్దరు ఇలా మాట్లాడితే ఎవరిది అర్థం కాదు. మీరు ఎవరిది వెళ్ళట్లేదు. నేను మాట్లాడుతుంటే మధ్యలో ఇంటరప్ట్ అయ్యారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం సార్, మేము పాలకపక్షం కాదు. ఏమంటే నీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే బయట పెట్టు, మీరు డాక్యుమెంట్ ఉంటే బయట పెట్టు. మీరు ఫస్ట్ బయట పెట్టండి సార్. నేనేమంటాను, నేను ఒప్పుకున్నా అని చెప్పారు కదా. అసెంబ్లీలో చర్చ జరిగింది, హరీష్ రావు గారు దానికి సమాధానం ఇచ్చారు. మీరు వినకపోతే అది మీ ఇష్టం సార్. నేనేమంటున్నానంటే, ఈ రోజు మీరు ఏదైతే వాటర్ అలొకేషన్ చేయకుండా ఎందుకు తెలంగాణను వేధిస్తుండ్రు? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నాను, యూరియా ఎందుకు దొరకట్లేదు సార్ తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ వేరే టాపిక్ లో వెళ్తున్నారు రాకేష్ గారు. లెట్ us restrict to language, ఎందుకంటే చాలా టాపిక్స్. టైం వేరే టాపిక్, వేరే మీద చర్చ ఉంది. 10 నిమిషాలు క్లోజ్ చేయాలి మనం. ఇది సుజాత గారికి ఒక మాట చెప్తా. నేనేమంటున్నా అంటే, అక్క కాగ్ రిపోర్టు మొన్న మేము చేసిన అప్పు గురించి చెప్పడం జరిగింది.
కాగు రిపోర్ట్ వీలైతే మీరు దయచేసి చూడండి. మీ నోటికి ఎంత వస్తుందో మాట్లాడకండి. పార్లమెంట్ లో దాంట్లో పెట్టినటువంటి ఆన్ ది బుక్స్ మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి శరత్ గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి దాదాపుగా 12,000 గ్రామ పంచాయతీలు 12,000 ప్లస్ ఉన్నాయి. నేనేమంటున్నాను, 12,000 గ్రామ పంచాయతీలకు 10 లక్షలు అన్న కూడా 5 లక్షలే తీసుకుందాం. యావరేజ్ గా 5 లక్షలు తీసుకున్నా గానీ 60,000 కోట్ల రూపాయలు కేటాయింపులు జరపాలండి. ఇచ్చినే చెప్తా ప్రభుత్వం దగ్గర లెక్క తీసుకోండి. నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు అన్న? ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ నువ్వు ఏం చేసినా చెప్పరా? కాదు గరీబీ హటావో మొత్తం పేదలకందరికి ఇల్లు కట్టిస్తామన్నాడు. మీ మోడీ గారు కట్టించిందా? 15 లక్షలు వేపించిందా? వేసిందా? ఎవరికే కట్టించింది చెప్పరాదు. ఎంతకైతే ఇల్లు ₹1,00,000 ₹1,00,000 భరత్ గారు లాంగ్వేజ్ భరత్ గారు నేను ఒకటే అంటున్నా. నేనేమంటే బీజేపీ సబ్జెక్ట్ ప్రిపేర్ రాలేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు అలసిపోదాం అనుకుంటుంది. మీకేమైనా సబ్జెక్ట్ ఉంటే చెప్పండి, నేను సబ్జెక్టే మాట్లాడతా. నేనేమంటాను, నేను మాట్లాడు మీరు కాదు, నేనేమంటాను ప్రిపేర్ అయ్యి రాలే నాకు అర్థమైపోయింది. నేనేమంటానంటే కాంగ్రెస్ ను ప్రశ్నించడం మీరే వస్తారు, మధ్యలో బీజేపీని ప్రశ్నించడం మీరే వస్తారు. ఎవరిని ప్రశ్నించదని చెప్పండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నా. ఒకటే ఆనందం మీకేందో తెలుసా? మీ ఆనందం ఏందో తెలుసా? రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని తిట్టలేదు. కాకెత్తుకోపోయింది కదా అప్పుడు కాకినాడ తీర్మానం, కాకెత్తుకోపోయింది కదా. ఎవరు దోసుకున్నారు? ఎంక్వైరీ కమిటీ నీ దగ్గర వేసుకోవాలి. మేమేమన్నా ఇక్కడ నేను ఒకటే అంటున్నా, మీరు ఈ దేశాన్ని అమ్ముకుంటుంది, తాకట్టు పెడుతుంది. మీరు ఎయిర్పోర్ట్స్ అమ్ముకుంటారు, అదాని కంపెనీకి అమ్ముకుంటారు, అంబానీ కంపెనీకి అమ్ముకుంటారు. మీరు బేకార్ మాటలు మాట్లాడుతున్నా. నేను ఒకటే అంటున్నా, నేను ఈరోజు మిషన్ కాకది ఎవరు తీసుకొచ్చారు, మిషన్ భాగీరథ ఎవరు తీసుకొచ్చారు, ప్రాజెక్టులు ఎవరు తీసుకొచ్చారు, దేశం మొత్తంలో కట్టినట్టు ఏమైంది? ఏం కాలే. సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. ఇద్దరు మాట్లాడింది వేరే వాళ్ళకి అవకాశం. భరత్ గారు రెడ్డి గారు ఇది మన టాపిక్. ఎంపీలు ఉన్నారు, ఏం రాకేష్ గారు మన టాపిక్ మిషన్ మాట్లాడితే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. టాపిక్ డివేట్ అవుతూ మాట్లాడుతున్నారు. మేము ఒకటే అంటున్నాం అన్న, మీరు 8 మంది ఎంపీలు ఏం చేసిరో ఏం చేస్తారో చెప్పండి. సార్ ఇప్పుడు టాపిక్ డివేట్ అవుతుంది. ఇప్పుడు కాదు బీజేపీ ఏం మాట్లాడదు బీజేపీ గురించి. నిన్న రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఏం తిట్టలే కదా. మీరు దోస్తులు చోటపై బడపై ఇద్దరు కలిసి మీరు అంబానీని సాస్తారు, ఆయన ల్యాండ్ ఇస్తాడు. ఇక్కడ అదాని సాస్తారు, ఇక్కడ ల్యాండ్ ఇస్తారు. కాబట్టి అదే నడుస్తుంది. ఏముంటో చెప్పండి. కరెక్ట్ పోవట్లేదు భరత్ గారు. ఇద్దరు మాట్లాడితే ఏం చేయాలి? ఇద్దరు మాట్లాడితే ఆయన చెప్పు, ఏం చేసావు చెప్పు, తీసుకొచ్చిన ప్రాజెక్టు చెప్పకటి. నేనేమంటారు అంటే బీజేపీ పార్టీ అందరినీ మోసం చేయడానికి అంకరమై ఉన్నది. ప్రేమేందర్ రెడ్డి గారు, రాకేష్ గారు మీరు ఆగండి ఒక్క నిమిషం ఆగండి. మీ ఇద్దరు మాట్లాడితే ఎవరికి ఏది పోవట్లేదు, ఇద్దరు సైమల్టేనియస్ గా మాట్లాడుతున్నారు. రెండోది ఏంటంటే టాపిక్ డివేట్ అవుతుంది. ఇప్పుడు నాకు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదు. ఎస్ కాళ సుజాత గారు. ఫస్ట్ శరతన్న గారికి నేను ఒక మాట ఆన్సర్ అడగాలి. మరి ఇంతసేపు ఇంత గావకేకలు పెడితే కూడా మరి వారు ఒక్క మాట ఎందుకు మాట్లాడారు? జస్ట్ నేను లిటిల్ స్మాల్ ఇంటరప్షన్ చేస్తే వాళ్ళు మంచి ఛానల్లో అవకాశం వచ్చింది. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడు అన్న మాటలన్నిటికీ కూడా నేను కూడా బాధపడుతున్నాను. ఇప్పుడు డెఫినెట్ గా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత ఇంటరప్షన్ అయినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలే ఇప్పటిదాకా. మరి ఇది డిబేట్ అయినా? కంట్రోల్ చేయలేదు. సారీ టు భరత్ అన్న, మీరు అస్సలు నేనేమంటా అంటే నేను ఆగాను. మీరు మాట్లాడు క్రాస్ టాక్ చేసుకుంటే ఏం చేయాలి? ఒక నిమిషం. భరత్ గారు చేయలేదు కంట్రోల్ అంటే క్రాస్ టాక్ అంటే మిమ్మల్ని ఎవరో ఒకళ్ళని తీసేయాలి జూమ్ లో, లేకపోతే నేను తిట్టాలి. మీరిద్దరు 10 సంవత్సరాలుగా డిబేట్ చేస్తున్నారు. ఇప్పుడు కాదు 10 సంవత్సరాలు చేస్తున్నారు. కానీ ఒకళ్ళొకళ్ళు క్రాస్ టాక్ చేసుకుంటే ఏం చేయాలి? క్రాస్ టాక్ చేసుకుంటే ఏం చేయాలి? రాకేష్ గారు మీరిద్దరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకొని ఎంటర్టైన్మెంట్ ఇస్తే, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే నేనేం చేయాలి? మీరు పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఇద్దామని డిసైడ్ చేసుకుంటే నేనేం చేయాలి? భరత్ గారు కంట్రోల్ చేయాలంటే మీరు ఇద్దరు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. నేనైనా 10 సార్లు అంటే 15 సార్లు అంట. తర్వాత ఏం చేస్తా? ఇచ్చుకోండి ఎంటర్టైన్మెంట్, చూసుకోండి పబ్లిక్ అంట. అంతే కదా, చూసుకోండి తిట్టుకోండి పబ్లిక్ అని అనుకుంటా.
నేను ఎన్నిసార్లు చెప్పాను? ఒక 20 సార్లు అన్నా కూల్ నేను ఆగాను. కూల్ కూల్ మ్యూట్ కూల్ చేసేయాలి. కూల్ అని. మీరు ఆయన మీ చేతిలో ఉంది ఆపేసి కదండి, ప్రేమేంద్ర కంట్రోల్ గారు మ్యూట్ ఆపారా సార్? చేసేయాలి. ఎవరికో రేవంత్ రెడ్డి గారు చేసేయాలి. 10 సార్లు అన్నా వినండి మీరు. మాట్లాడతారు, అవకాశం లైవ్ లో వినండి. ఉన్నాడు. ఈయన మేము ఇప్పుడు కూడా- చూసుకుంటూ సినిమా చూసుకుంటూ కూర్చున్నట్టుంది ఈ డిబేట్ లో. Yes. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి అడుగుతున్నా, కాంగ్రెస్ గురించి నేనేమనాలి? లేకపోతే ఎవరో ఒకళ్ళని వెళ్ళిపోండి మీరు అని చెప్పాలి. అది చెప్పే పరిస్థితి లేదు కాబట్టి కూల్ అని చెప్పారు, అంతే కదా. మ్యూట్ చేయాలండి, మ్యూట్ yes. చేయాలి. మ్యూట్ చేస్తే సైలెంట్ అయిపోతారు ఒక్కళ్ళు. 10 సార్లు అందుకని ఎంటర్టైన్మెంట్ మీద మీకే తెలుస్తుంది. ఈ డిబేట్ లో ఒక నిమిషం, డిబేట్ లో 5-6 నిమిషాలు మాట్లాడిన తర్వాత చూసుకుంటే మీకే తెలుస్తుంది ఏందో ఎవరు చేశారు. భరత్ గారు, Yes. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు, నన్ను మాట్లాడి. మాట్లాడు, చెప్పండి. సీఎం అన్నారు, నేను ఐ కాంట్ యాక్సెప్ట్. నాకు ఇప్పుడు క్షమాపణ